ద్వారా చూద్దాం. కానీ దానివల్ల జరిగేది ఏంది? ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయత పోతుంది. మీరు ఒక పార్టీ నాయకులు వీడియోలు విడుదల చేసి మరో పార్టీ నాయకులు విడుదల ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం. వాళ్ళు వెనకపోతే కోర్టుకు పోయేది. ఆ రోజున అవమానపడేది వ్యవస్థలు. గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీకి ఒక చట్టం, మరో పార్టీకి ఒక చట్టం లేదు. ఇక్కడ అందరినీ సమానంగా చూడండి. తప్పు ఎవరు చేసినా శిక్షించండి, మేమేం కాదనట్లా. అలాగే నేను చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందా జరగలేదా వీడియోలు చెప్పారు కదా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పారు వీడియో రికార్డింగ్ వల్లే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందని. మరి వీడియో రికార్డింగ్ లో అంతకుముందు ఏముందో ఎందుకు చూపెట్టట్లేదు? నేను అడిగేది వెరీ సింపుల్ ప్రశ్న. మేము రిగ్గింగ్ జరిగింది అంటున్నాం, జరగలేదని ప్రూవ్ చేయండి. వీడియో కెమెరాలు ఆ రికార్డింగ్ చూపెడితే అంతా కామ్ అయిపోతారు కదా, ఎవరు ఏలెత్తి చూపలేరు కదా. ఎందుకు మీరు ఆ వీడియోలు చూపెట్టట్లేదు? మేమేమో 100 బూతులు అడగట్లేదు, 200 బూతులు అడగట్లేదు. మహా అయితే నియోజకవర్గానికి ఒక 10 బూతులో 12 బూతులో ఉంటాయి. అలాగే వాళ్ళు అడగచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అడగచ్చు. వాళ్ళకి చూపెట్టండి. దానికే కదా కెమెరాలు పెట్టింది. లేకపోతే ఈ కెమెరాలు పెట్టడం ఎందుకు దండగా? ఎవరు అడిగినా, ఏ క్యాండిడేట్ అడిగినా ఇదిగో ఫేర్ గా జరిగింది, ఇదిగో కెమెరాలో నువ్వు చూసుకో, చూసి నోట్లు ముయిపిచ్చేయండి అందరివి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఆ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 7 o'clock నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాల్లో అనేది బహిర్గతం చేయాలి అనేదే మా డిమాండు. అలాగే సరే, ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టుంటే తీయండి, ఆ వీడియోలు కూడా చూపెట్టండి. ప్రజలకు నిజాలు తెలియాలి. బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు. ఎందుకంటే అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి, ఇదే ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు, మీరు నియమించిన అధికారులు, మీ కింద ఉన్న అధికారులు. ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం. తుంగురుకోటలో కానీ, జట్టిపాలలో కానీ, ఉప్పిచెర్లలో కానీ ముందుగానే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టాలి అని పదే పిఆర్టీ చెప్పిన ఒక వీడియోలో పోలీసులు కనపడలేదు. అదే చెప్తున్నాం. ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం. నేను 10 సార్లు ఎలక్షన్ కమిషన్ చెప్పాను, అప్పుడున్న ఎస్పీకి పెట్టాను పిటిషన్. కొత్తగనేస్పాడులో మీరు పారామిలిటరీ పెట్టండి, గొడవలు జరుగుతాయని పెట్టాడా? నా పిటిషన్ ఆయన దగ్గర ఉంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఎందుకు పెట్టలేదు ఎస్పీ? ఆ దాంట్లో ఐజీ గారు ఎందుకు వ్యవహరించలేదు? ప్రతి చిన్నదానికి ఐజీ గారు మాట్లాడుతున్నారు కదా సిఐలు ఎస్ఐలతో. ఏం మాట్లాడుతున్నారు రేపు ఇవన్నీ తెలుస్తాయి కదా. అలాగే మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ గ్రామాల్లో హింస జరిగే తావు ఉంది. ఇప్పుడు ఆయన ముందే చెప్పాడుగా, ఇదే పాలవాయి గేటు ఇవన్నీ ఆయన పిటిషన్లో ఉన్నాయిగా. మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు? ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐని తీసుకొచ్చి అక్కడ నియమించారు? నియమించిన వ్యక్తి ముందే పాలవాయి గేట్లో రిగ్గింగ్ జరుపుకోండి, కొట్టుకోండి అని అభయహస్తం ఇచ్చాడా సీఐ? ఇవన్నీ తెలియని విషయాలా ఏంటి? అందరికీ తెలుసు, బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు. కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే. ఈరోజు ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం, ఎస్పీని సస్పెండ్ చేశాం, దుమ్ము దులుపుకుంటే ఆగదు. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం. మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాలా. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? మీరు అన్నది వ్యాలిడ్ పెట్టాలి కదా. పెట్టుంటే ఈరోజు ఇది జరిగేది కాదు. అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో, ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో, ఈవీఎం పగిలేది కాదేమో. గతంలో పగలలేదే, గతంలో ఎప్పుడూ జరగలేదే. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ పోటీ చేస్తున్నాడు, 4 సార్లు పోటీ చేశాడు. ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే, చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా? యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దు నుంచి ఆయన వేడుకుంటున్నాడు, నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఇంకేం చేయాలి క్యాండిడేట్ అంటే? రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్లని కూర్చుంటారా? పోరా అక్కడికి, ప్రతిఘటిస్తారా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్. అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్లు జరగలేదా? తప్పకుండా ఆ ఇన్సిడెంట్కు ముందేం జరిగింది కూడా మేము కోరుకుంటుంది. అది ఎందుకు జరిగిందో దాని క్షేత్రస్థాయికి పోండనే మేము కోరుకుంటున్నాం. ఏజెంట్లు లాగేస్తున్నారు, ఓటు
చేయడానికి ఎవరు రానివ్వట్లేదు, అధికారులకు ఫోన్ చేశారు, కలెక్టర్ వాళ్ళ అబ్బాయి మీద దాడి చేశారు అక్కడే. అవును. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఒక అభ్యర్థి? ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే కార్ల మీద దాడి చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు, నేను కొత్తగానే స్పాడు ఆడోళ్ళని గంగమ్మ గుడి నుంచి విడిపించుకోవడానికి మేము 100 మంది పోతే మా మీదకి కార్లు ఎత్తుకొని వచ్చారు. ఏం చేస్తుంది పోలీసు? ఓకే, మేము కూడా రెడీ, డి అంటే డి అన్నాం, బయటకు వచ్చాం, అది వేరే విషయం. గొడవ జరగలేదు, లక్కీ సద్దుమణిగింది. జరుగుంటే మరి పోలీసు కదా ఆడవాళ్ళని తీసుకెళ్లి 20 గంటలు పాపం బీసీలు యాదవరాజులకు చెందిన ఆడవాళ్లు గంగమ్మ గుళ్ళో 13వ తేదీ 6 గంటల నుంచి 14వ తేదీ 2 గంటల మధ్యాహ్నం వరకు టాయిలెట్లు పోకుండా, నీళ్లు లేకుండా, తిండి లేకుండా ఉంటే ఏం చేశారు? అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. చెప్పలేము అంటే వైఫల్యం చెందినట్టే. మీకే తెలుస్తుంది కదా, కొంచెం ఓపిక పట్టండి. ఛానల్స్ లో వచ్చిందే కరెక్టా కాదు, మీ ఛానల్స్ లో వచ్చిందే నిజం అవ్వదు కదా. మరి లెట్ us వెయిట్ అండ్ సీ. అసలు ఊర్ల నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఊర్ల నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి దూరంగా ఉండమనింది ఎవరు మమ్మల్ని? మరి అన్ని మీరే చెప్తున్నారు. బయట ఉండమనింది ఎవరు? కాన్స్టిట్యున్సీలో మాతో సహా హౌస్ అరెస్ట్ చేసి మీరు కాన్స్టిట్యున్సీస్ లో ఒక వారం రోజుల వరకు అడుగు పెట్టద్దు ఎవరినైనా, అన్ని పార్టీ వాళ్ళు. మేము కూడా సహకరించాం గొడవలు తగ్గుతాయని. ఆయన హైదరాబాద్ పోయి ఉండొచ్చు, నేను 2 రోజులు హైదరాబాద్ పోయాను, నిన్న వచ్చాను, అంతకుముందు 2 రోజులు ఇక్కడే ఉన్నాను. కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టద్దని మాకు చెప్పింది, రిక్వెస్ట్ చేశారు. మేమేమి మంచిదే, మేమేం కాదనలేదు కదా, సహకరించాం. గొడవలు సద్దుమణుగుతాయి, మనం పోతే ఒక 100 మంది పోగవుతున్నారు, ఈ 100 మందిని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లేదని వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేశారు. మరి ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా కాన్స్టిట్యున్సీ బయట ఉండమన్నారు, హైదరాబాద్ పోయి ఉన్నాడు. పారిపోయాడా, వస్తున్నాడా, బెయిల్ కేసాడా, కోర్టులో ప్రతిఘటిస్తాడా, టైం చెప్పింది. కానీ ఎవరి వర్షన్ వాళ్ళు పారిపోయాడని రాసుకుంటే రాసుకొని, మీడియా రాసిందే నిజం కాదు కదా. అల్టిమేట్లీ పోలీసులు చెప్పాలి ఏమైంది అనేది. భయపడేవాడేం కాదు రామకృష్ణారెడ్డి. కేసులు ఏమన్నా కొత్త? తెలుగుదేశం టైంలో అక్రమంగా అన్యాయంగా మర్డర్ కేసులు పెట్టలేదా? అవన్నీ నిలబడే కదా మళ్ళీ గెలిచింది 2019లో. ఖచ్చితంగా మా యొక్క రైట్, ఒకవేళ ఏమన్నా కేసు మా మీద బుక్ చేస్తే మేము కోర్టుకు పోతాం, ఫైట్ చేస్తాం, దొంగ కేసులు పెడితే ప్రతిఘటిస్తాం. సార్, తుమ్మూరు కోటలో 3 ఈవీఎంలు, జట్టిపాలెంలో 1, ఒప్పిచర్లో 1, మొత్తం 5 భాగాలు పెట్టారు. కొంతమందిని అరెస్ట్ చేసి ఆ వీడియోలు బయటికి వదలకుండా చేతులు దులుపుకునే పని చేస్తే ఏంటి? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఉదయం నిన్న అంటే ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో వదిలిపెట్టి అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇన్ని రోజులు ఆ వీడియోలు ఎందుకు రాలేదు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళకి చూపెట్టాలని ఏమన్నా ఇదా? అటు కూడా ఒకరిని అరెస్ట్ చేస్తే ఇది అన్నట్ట. ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? అవి కూడా చేయండి, తప్పేముంది. ఒక వీడియోనే కలెక్టర్ బహిర్గతం చేస్తాడా? కలెక్టర్గా చేసుంటే నా తెలియదు ఎవరు చేశారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఇవ్వందే బయటకి రాదు. మీడియాకి ఇచ్చినప్పుడు అన్నీ ఇవ్వండి, ఇదిగో వీళ్ళు చేశారు మీరు అన్నట్టు అనేక మంది మీద కేసు ఉంది కదా, అన్నీ చేయండి. అలాగే ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అవి కూడా వివరించండి జనానికి. ఏజెంట్లను లాగారా లాగలేదా, పోలింగ్ బూత్ లో ఉన్న కెమెరాలు చూపెట్టమంటున్నాం. ఇట్స్ ఆర్ రైట్, అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ అ ప్రిన్సిపల్ పెద్ద అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగచ్చు, యాజ్ అ రూలింగ్ పార్టీ మేము కూడా అడుగుతున్నాం ఈ రోజున. ఆర్ వీఆర్ క్యాండిడేట్స్ నా, రూలింగ్ లేదు అపోజిషన్ లేదు, మేము క్యాండిడేట్లకు చూపెట్టాలి కదా. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అన్ని వీడియోలు బహిర్గతం చేయాలి. మేము చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని మేము ఆరోపిస్తున్నాం, జరగలేదని ప్రూవ్ చేయండి. 7 గంటల నుంచి 4 గంటల వరకు 5 గంటల వరకు ఏం జరిగిందో అది చూపెట్టమంటున్నాం, అంతే మా డిమాండ్. ఓకే, జరిగిన అన్ని ఊర్ల నుంచి మీరు పోటాటం తెచ్చారు సార్, ముందుగానే ఇలా జరిగిందని చెప్పాం కదా. దాని మీద వీళ్ళు అసలు నో యాక్షన్. సెక్యూరిటీ పెట్టలేదనే కదా. ఇప్పుడు కొత్తగానే స్పాడు నేను ఎలక్షన్ కమిషన్కి పెట్టాను, ఎలక్షన్ కమిషన్ చెప్పింది పెట్టమని, వీళ్ళు పెట్టలేదు. లేకపోతే ఆ రోజు గొడవ జరిగేది కాదు, 4 గంటల తర్వాత గొడవ జరిగింది.
వేస్తాం కదా, రేపు పిటిషన్లు వేస్తున్నారు కదా. మాచర్లో అన్ని గ్రామాల మీద కూడా కేసు వేస్తున్నారు. మేము గొడవల మీద వేస్తున్నాం, మాకు రిగ్గింగ్లు జరగలేదు. బట్ కొత్త గణేశ్పాడు ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, పోలీస్ వైఫల్యం చెందింది, ఎవరు చేశారనే దాని మీద వేస్తున్నాం. మాచర్లలో మటుకు రిగ్గింగ్ జరిగిన వాళ్ళ మీద కోర్టులో వేస్తున్నారు. ఆల్రెడీ ఐ థింక్ ఫైల్ అయిందో ఫైల్ అవుతుందో. ఓకే. ఇక సుచిత్ర